చేగుంట మండల కేంద్రంలో ఉన్న మహంకాళి దేవాలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వచ్చే నెల 2వ తేదీ వరకు నిర్వహించే వార్షికోత్సవ ఉత్సవాలు ఉదయం గణపతి పూజతో ప్రారంభించారు. ఈ నెల 30వ తేదీ 108 కలశాలతో మహిళా భక్తులతో హనుమాన్ దేవాలయం నుంచి ఊరేగింపుగా వచ్చి మహంకాళి దేవాలయంలో అమ్మవారికి అభిషేకం, చివరి రోజు సెప్టెంబర్ 2వ తేదీన అమ్మవారికి పలహారం బండితో పాటు అన్నదాన కార్యక్రమంతో ఈ కార్యక్రమాలు ముగుస్తాయి. నేడు గణపతి పూజ, స్వస్తిక వచనం, కలశ స్థాపన, అగ్ని ప్రతిష్ఠ, గణపతి హోమం, దేవతా భావన తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం వైదిక నిర్వాహకులు రాఘవేంద్ర శర్మ, ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాసులు మాట్లాడుతూ నేటి నుంచి 5 రోజుల పాటు వార్షికోత్సవ ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సవాలు విజయవంతం చేయాలని కోరారు. అమ్మవారి కృపా కటాక్షలతో ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అమ్మవారి కృప అందరిపై ఉండాలని వారు కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్, ఉపాధ్యక్షులు దుర్గం పవన్, గొల్ల సత్తయ్య, సండ్రుగు నర్సింహులు, చింతల సిద్ధరాములతో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. చేగుంట మహాకాళి దేవాలయము ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా నేటి నుండి 5 రోజుల కార్యక్రమం ప్రారంభించబడింది. నేటి రోజున గణపతి హోమంతో ప్రారంభము. రేపు 108 కలశాలతో మహిళా భక్తులతో చేగుంట గ్రామంలోని ఆంజనేయ స్వామి మందిరం నుంచి అమ్మవారి ఆలయం వరకు ఘనంగా వచ్చి గంగా జలాలతో అమ్మవారికి అభిషేకం జరుగుతుంది. ఎల్లుండి అదేవిధంగా శనివారం నాడు నవచండీ యాగం పూర్ణాహుతి జరుగును. మరి అదే రకంగా ఆదివారం బోనాలు, ఊరేగింపు, కొత్తల కార్యక్రమం జరుగును. అదే రకంగా తిరిగి సోమవారం 5వ రోజున అన్నదాన కార్యక్రమం, అమ్మవారి ఓడిబియ్యం ప్రసాదంగా అందరికీ అన్నదాన జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా భక్తులు వచ్చేసి ఇంటి ప్రసాదాన్ని స్వీకరించాలని కోరుతూ ఆ రోజు రాత్రి, సోమవారం రాత్రి ఘనంగా అమ్మవారి ఊరేగింపుగా మన పలహారం బండ్లు తీయబడుతుంది. కాబట్టి భక్తులందరూ ఈ 5 రోజుల వార్షికోత్సవాన్ని ఆనందంగా తిలకించి సరైన టైంలోకి వచ్చి అమ్మవారు దర్శించుకొని మీరు ధన్యులవుతారని చెప్పి కోరుకుంటూ ఇట్లు మహంకాళి కమిటీ చేగుంట. జై బోలో చేగుంట మహంకాళి మాతాకి. సమస్త చేగుంట జనులకు, అదేవిధంగా పరిసర అమ్మవారి భక్తులకు ఈరోజు మనకు చేగుంట గ్రామదేవత అయిన శ్రీ మహంకాళి దేవాలయమందున ప్రథమ వార్షికోత్సవం జరుగుతున్నది. అందులో త్రయాంతిక దీక్ష, 3 రోజుల దీక్షతోని వైదిక కార్యక్రమాలన్నీ కూడా వైదికముగా జరుగుతున్నాయి. అందులో మొదటి భాగంగా ఉదయము గోపూజ, గణపతి పూజ, స్వస్తి పుణ్యాహ వాచన, ఋత్వీకరణ సహిత సర్వతోభద్ర మండపాది ఆవాహిత దేవతా పూజలు మరియు అగ్ని ప్రతిష్ఠ జరుగుతున్నాయి. కావున భక్తులందరూ కూడా అమ్మ చెంతకు వచ్చి మీ మనసులో ఎలాంటి కోరికలున్నా కూడా నెరవేరాలని కోరుకోండి. అదేవిధంగా 3 రోజులలో భాగంగా రేపటి రోజున 108 ముత్తైదువులచే మన గ్రామ హనుమాన్ దేవాలయం నుండి కలశ ఊరేగింపు ఉంటుంది. ఆ కలశ ఊరేగింపుతోనే స్వయంగా మీ చేతులతోనే అమ్మవారికి అభిషేకం చేయడం జరుగుతున్నది. తరువాత మహంకాళి స్వరూపమైన చండీ హోమం ఉంటుంది. తరువాత ఆవాహిత దేవతా పూజలతోని 2వ రోజు సమాప్తి అవుతుంది. అదేవిధంగా 3వ రోజు ఆవాహిత దేవతా పూజలు, అమ్మవారికి విశేష హోమాలు, శ్రీచక్రార్చన, అదేవిధంగా అమ్మవారికి అష్టోత్తర సహిత కుంకుమార్చనలు జరుగుతాయి. కావున భక్తులందరూ కూడా వచ్చి అమ్మ సేవలో పాల్గొనగలరు. 1వ తారీఖు రోజున అమ్మవారికి పలహారం బండి తీయడం జరుగుతుంది. 2వ తారీఖు సోమవారం రోజున అన్నదానముతోని మా చేగుంట గ్రామదేవత యొక్క వార్షికోత్సవాలన్నీ కూడా ముగించబడతాయి. భక్తులందరూ కూడా వచ్చి అమ్మ సేవలో తరించగలరు. జయ దుర్గా మాతాకి.